రవి, కిరణ్ అనే ఇద్దరు పిల్లలు చిన్ననాటి స్నేహితులు. వారిద్దరికి ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివే అవకాశం వస్తుంది. వారిద్దరి లక్ష్యం ఒకటే, సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతమైన యాప్ ను రూపొందించడం. అలా వారు కాలేజ్ లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా కష్టపడేవారు. అర్ధరాత్రులు మేల్కొని కోడింగ్ చేసేవారు. కొత్త ఆలోచనల కోసం ఇద్దరు చర్చించుకునేవారు. వారిద్దరి కృషి పట్టుదల చూసి స్నేహితులు అలాగే టీచర్లు అందరూ మెచ్చుకునేవారు. వారి మార్గాలు ఒకేలా, అంకిత భావం, నిరంతర శ్రమతో ఉండేవి. అలా వారి కాలేజ్ పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి ఒక స్టార్టప్ ను ప్రారంభిస్తారు. అలా వారిద్దరు ఒకే ఆలోచన, ఒకే విజన్, ఒకే రకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. తమ యాప్ ను తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తారు. అందులో ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో గంటల తరబడి చర్చించుకునేవారు. వారి శ్రమ, పట్టుదల, లక్ష్యం అన్ని ఒకేలా ఉండేవి. కానీ ఒక సంవత్సరం తర్వాత వారి యాప్ విడుదలయ్యే సమయానికి వారి మార్గాల్లో ఒక చిన్న తేడా ఉంటుంది. అదేమిటంటే కిరణ్ తన యాప్ ని విడుదల చేయడానికి ముందు చివరిసారిగా ఒకసారి పరీక్షించాలని, అలాగే మార్కెట్ ఎలా ఉంది, కస్టమర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయిస్తాడు. అప్పుడు అతనికి అందులో చిన్న లోపాలు కనిపిస్తాయి. వాటిని సరిదిద్దుకోవడానికి కొంత ఆలస్యం అవుతుందని తెలిసినా కూడా అతను వెనుకాడలేదు. పర్ఫెక్షన్ కోసం కొంచెం సమయం పట్టినా పర్వాలేదు అని అనుకుంటాడు. అదే సమయంలో రవి ఇలా అనుకుంటాడు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అనుకుని తాను చేసిన కోడింగ్ లో చిన్న చిన్న లోపాలను పట్టించుకోకుండా వెంటనే తను చేసిన యాప్ ను విడుదల చేయాలి, ఇంకా ఆపకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ అతను అనుకున్నది ఒకటే, మార్కెట్ లోకి మొదట వెళ్ళాలి అని. అలా రవి యాప్ విడుదలైన కొద్ది రోజులకే కస్టమర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అందులో చాలా లోపాలు ఉండడంతో ప్రజలు దానిని వాడడం మానేస్తారు. ఇక మరోవైపు కిరణ్ చేసిన యాప్ ఆలస్యంగా విడుదలైనా అది ఎటువంటి లోపాలు లేకుండా కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అతని యాప్ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందుతుంది. పెట్టుబడిదారులు కూడా అతని ప్రాజెక్ట్ లో ఆసక్తి చూపుతారు. అలా కొద్ది రోజుల్లోనే కిరణ్ కంపెనీ విజయం సాధిస్తుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటాడు. ఇక రవి కంపెనీ మాత్రం ఫెయిల్ అవుతుంది. చివరికి అది మూసివేయాల్సి వస్తుంది. ఈ కథలో రవి, కిరణ్ ఇద్దరు మార్గాలు దాదాపు ఒకేలా ప్రారంభమయ్యాయి. ఇద్దరూ కృషి చేశారు, కష్టపడ్డారు, నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు. కానీ చివరి మలుపులో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం, తొందరపాటు, అలాగే పరిపూర్ణత వారి గమ్యాన్ని మార్చేసింది. సక్సెస్ ఇంకా ఫెయిల్ అనేవి కేవలం మన చిన్న చిన్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయని ఈ కథ చెప్తుంది. విజయం సాధించడానికి కేవలం కృషి ఉంటే సరిపోదు, సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అవసరం. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.